ఈ నెక్ అండ్ షోల్డర్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ తోటి పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవచ్చు. ఇదే సైజ్ బ్లౌజ్ మనకి నడుము లూజ్ వచ్చేసి 28.5 ఇంచెస్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్, అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కి వచ్చేసి మనము నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీది పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే మీ నడుము లూజ్ 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు 5.5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 6 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలండి. అనగానే ఒకవేళ మీరు బాగా సన్నగా ఉన్నవారనుకోండి, చంక డౌన్ అనేది మనం 5.5 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా సరే మనం ఈ విధంగా 6 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ డౌన్ అనేది. చూసారు కదా, ఈ విధంగా మనం స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకొని బాక్స్ షేప్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ షేప్ లో వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవడానికి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజు బ్లౌజులు అనుకోండి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కార్నర్లో ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. దీన్ని కర్వ్ స్కేల్ అంటారండి. దీంతో